తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు చెలరేగినట్టుగా గుర్తించిన ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపు చేస్తున్నారు. తిరుపతిలో రైలు అగ్నికి ఆహుతైపోయింది. భీమాస్ హోటల్ వెనుక భాగంలో రైలు బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. బోగీలంతా మంటలు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు రైలు బోగీల్లో మంటలు ఎలా వ్యాపించాయి అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. హలో 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 ఇదే జస్ట్ మిస్ అది బ్లాస్ట్ అయింది. ఏది గాడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భీమాస్ హోటల్ వెనుక భాగంలో రైలు బోగి నుంచి మంటలు ఎగిసిపడ్డట్టుగా గుర్తించారు. మంటలు భారీ ఎత్తున బోగీలకు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగలు కూడా కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు ఈ రైలు బోగీలకి మంటలు ఎలా వ్యాపించాయి అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతోంది. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఏంటి ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఏదైనా అనుకోని ప్రమాదమా, లేకపోతే ఎవరైనా ఆకతాయిల పనా, ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ప్రాథమికంగా ఏం తెలుస్తోంది? ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న దానిపై ప్రస్తుతం అధికారులు ఇప్పుడు అంచనా వేయలేదు. కానీ ఇక్కడ ఆకతాయిలు అయితే తిరుగుతుంటారు. దాదాపు 1 కిలోమీటర్ దూరంలో అంటే తిరుపతి రైల్వే స్టేషను రేణిగుంట రైల్వే స్టేషన్ వెళ్ళే మార్గంలో 1 కిలోమీటర్ దూరంలోనే ఇది క్లీనింగ్ చేస్తున్నామంటే బోగి. ఇది ఇసార్ అహ్మద్. ఈరోజు ఇస్సార్ ఎక్స్ప్రెస్. ఇది ఇస్సార్ ఎక్స్ప్రెస్ ఈరోజు రాత్రి 11 గంటలకు రాజస్థాన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈరోజు తెల్లవారుజామున వచ్చినటువంటి ట్రైను పూర్తిగా క్లీనింగ్ చేసే సమయంలోనే ప్రమాదం జరిగిందంటే ఈ ప్రాంతంలో ఎక్కువ వరకు ఆకతాయిలు ఉంటారు. మరి ఆ విధంగా ఏదైనా జరిగిందా, లేదు అంటే ఈ డివిజన్ అనేది వీక్లీ ట్రైన్గా కూడా పరిగణిస్తున్న పరిస్థితి. అయితే దీని పక్కనే రాయలసీమ, అది 4:30కి వెళ్లాల్సింది. 4:30కి వెళ్లాల్సిన రైలు కూడా పక్క పట్టాలపైన ఉంది. దానికి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే దాని బోగిని పూర్తిగా విడదీసి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేరు అన్నది ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇమ్మీడియట్గానే ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆరా తీసేందుకైతే ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే పూర్తిగా కాలిపోయినటువంటి బోగీలో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి మరో రైలు, అది రాయలసీమ ఎక్స్ప్రెస్. ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఒక బోగి పూర్తిగా మంటలు అంటుకున్న నేపథ్యంలోనే దాన్ని పూర్తిగా డివైడ్ చేశారు. ఇంజన్ నుంచి ఆ బోగీలను తప్పించి మరో బోగీలు మాత్రమే పట్టాలపై ఉంచే ప్రయత్నం చేశారు. ఇందులో మాత్రము ఇమ్మీడియట్గా అలర్ట్ కావడము, ప్రత్యేకించి రైల్వే స్టేషన్కి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గానే ఫైర్ సిబ్బంది కానీ లేదంటే రైల్వే ఉన్నతాధికారులు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు రేణిగుంట దగ్గర మరో ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడికి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. ఫైర్ ఇంజన్లు లేకపోవడం కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైర్ మనం చూస్తే మాత్రము ప్రయాణికులుంటే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అసలు ఈ ప్రమాదానికి ప్రధాన కారణము ఏంటంటే ఆరాధించే ప్రయత్నంలోనే ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనకు సంబంధించి అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఇది ఆకతాయిలు చేసి ఉంటారా, లేదంటే మంటలు ఏ విధంగా వచ్చి ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో అంతా కూడా భిక్షాగాలు లేదంటే అల్లరి ముక్కలు ఉండే ప్రాంతం కాబట్టి ఒకవేళ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్నటువంటి ఖాళీ ట్రైన్లో ఎవరైనా ఆకతాయిలు వెళ్ళి ఏదైనా నిప్పు పెట్టారా, అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది అన్నపై ఇప్పటి వరకు కూడా ఆరాధించే ప్రయత్నం అయితే రైల్వే శాఖ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.